ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ ఇక్కడ భారతదేశానికి వస్తారకనే ఇక్కడ అంతా రివర్స్గా జరుగుతుంది అన్నమాట. హిందువులు అత్యధిక మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల మనోభావాలనే కాదు, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాలు మొత్తం కూడా ధ్వంసం జరుగుతున్నా కానీ కళ్ళొప్పలిచ్చి చూస్తూనే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ. దానికి ఒక పేరు పెట్టిరు, సెక్యులర్ అని. సెక్యులర్ అంటే అందరూ సమానంగా చూడడమే కదా, కానీ ఇక్కడ అంతా రివర్స్ అనమాట. హిందువులను అనగదొక్కడమే సెక్యులర్ అనమాట. ఇక్కడ చూడండి, మొన్న మన తెలంగాణలో పెద్దమ్మ తల్లి గుడికి ఒక 50 గజాల భూమిని అడిగారనమాట. 50 గజాల భూమిని, 50 ఎకరాలు కాదు, 50 గజాల భూమిని మాత్రమే అడిగారనమాట. అయితే దానికి తిరస్కరించడమే కాకుండా అక్కడికి వెళ్ళినటువంటి హిందూ సమాజాన్ని కేసులు పెట్టి లాఠీచార్జీలు పెట్టి ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు హిందువుల్ని. అయినా కానీ హిందూ సమాజంలో ఇంత కూడా చలనం రాదు. చూడండి, మొన్న హైదరాబాద్లో ఇదే తెలంగాణలో వేరే ఒక వర్గానికి చెందినటువంటి కొంతమందికి ఇక్కడ పేరు పెడితే ఎమ్మటే ఇక్కడ ఈ ఛానల్కి ఎమ్మటే స్ట్రైకులు పడతాయి, ఇంకా వేరే అవుతుంది, ఈ ఛానల్ కూడా పోతుంది. అందుకోసం ఇక్కడ పేరు చెప్పలేని మీకు అర్థమైపోద్ది నేను ఎవరి గురించి చెప్తున్నాను. వాళ్ళకి కబ్రస్థాన్ ఒక శ్మశాన వాటి కట్టుకోవడానికి 5 ఎకరాల భూమిని ఇస్తున్నారన్నమాట. చూడండి, 50 గజాల భూమిని అడిగితేనే హిందువులు ఒక దేవాలయానికి, అది కూడా ఎవరో ఒక ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకోటి దానికి చేస్తానికి కాదు, ఒక గుడి కట్టడానికి అందరికీ చెందినటువంటి అందరూ వెళ్ళి ప్రార్థించుకోవడానికి ఒక గుడిని కట్టడానికి 50 గజాల భూమిని అడిగితేనే ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ప్రభుత్వాలు. కానీ అదే హిందువుల సొమ్ము తింటూ హిందూ దేవాలయాలను దోచుకుంటూ ఎండోమెంట్ పేరుతోటి హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని దోచుకుంటూ ఈ దేవాలయాల సొమ్మునే మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెడుతూ ఈ దేశంలో హిందువుల్ని అనగదొక్కడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ సెక్యులర్ సమాజం హిందువుల 50 గజం భూమిని అడిగితేనే ఇవ్వలేదు, కానీ వేరే వాళ్ళు 5 ఎకరాల భూమి అడిగితే ఊరికనే అవలీలగా ఇచ్చేస్తున్నారు అనమాట. కాబట్టి కళ్ళు తెరవాలి హిందూ సమాజమా. మనకి ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి. మనకి హిందువులకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఈ దేశానికి ధర్మానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రం ఓట్లేసి గెలిపించుకుందాం. మనకు తెలుసు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉండని ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో హిందువులకి ఈ దేశానికి భారతదేశానికి అనుకూలంగా ఉండా లేదా మనకు వ్యతిరేకంగా ఉండా అని మీరు గమనించుకొని మరి ఓట్లేసుకోండి. లేదు అనంటే భవిష్యత్ తరాలకి హిందువులంటూ ఈ దేశంలో ఉంటారని కూడా చెప్పుకోవడానికి కూడా ఎంతో దూరం అయితే ఉండదు. కాబట్టి హిందువుల ఎక్కడైనా కళ్ళు తెరుస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.